ఇది బ్రెడ్ బండి చివర దళసరిగా ఉంటాయి కదా, వాటి చివరి తీసేసి గ్రైండ్ చేసేయాలన్నమాట. అయితే డ్రైగా అయిపోయిన బ్రెడ్ అయినా సరే పనికొస్తుందండి. మనకేంటంటే బ్రెడ్ క్రమ్స్ కావాలన్నమాట. ఇవి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి కొనుక్కునే కన్నా. ఒక కప్పు తీసుకున్నాను, అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసాను అనమాట. ఇది ఇలా కలిపేసేసి పక్కన ఉంచుకోవాలండి. అప్పుడు బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా చక్కగా నానతాయి అన్నమాట, బాగా వస్తాయి. ఇది పక్కన ఉంచేసుకుని గోధుమ పిండితో చేసుకుంటున్నామండి, మైదా పిండి కాదు. హెల్తీ ఫుడ్ పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు మనం చక్కగాను. 1.5 గోధుమ పిండి తీసుకున్నానండి, 1.5 కప్పు. దీంట్లో ఏంటంటే మనం ఏం కలపాలంటే 2 స్పూన్లు ఏమో మిల్క్ పౌడర్ కలిపానండి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ పావు స్పూన్ వేసుకున్నాను అనమాట. ఎక్కువ వద్దండి, కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను అనమాట, మామూలు ఆయిలే, వేడి చేయక్కర్లేదు అనమాట. ఇది ఇలా కలిపేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్ మనం నానపెట్టి ఉంచుకున్నాం కదా పెరుగులోను, అవి తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసేసేయాలండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం లూజ్గా నేను చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం ఇది తక్కువైతే కనుక వాటర్ కలుపుకోండి, ముందరే వాటర్ వేసుకుంటే కనుక లూజ్గా అయిపోతుంది. ఇలా కలిపేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ దీన్ని వదిలేసి సరిపోతుందండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం అనమాట. ఇలా మెత్తగానండి, బాగా ఎంత కావాలంటే అంత బాగా మోల్డ్ చేసుకుంటే చాలా స్మూత్గా బాగా వస్తుంది అనమాట. దీన్ని కలిపేసి బాగా స్మూత్గా ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ నానిపోయి ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటుందండి నిజంగా. పిల్లలకి ఇస్తే బయటికి వెళ్ళి తినరండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడం అనమాట. నేనేం వేసానంటే వెజిటబుల్స్, స్వీట్ కార్న్ ఒకటి వేసాను, క్యాప్సికమ్ వేసాను, క్యారెట్ వేసాను, ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ తినను కాబట్టి వేసుకోలేదు, దాని బదులు క్యాబేజీ వేసాను. మీరు 2 ఆనియన్స్, క్యాబేజీ 2 వేసుకోవచ్చు అనమాట. ఇంకా కారం పెద్ద ఏమి ఉండదండి, నేను ఒక్క చిన్న పచ్చిమిరపకాయ కట్ చేసి వేసాను తప్ప పెద్ద కారం ఏమి ఉండదు. కొత్తిమీర అంత బాగుండదు, కొత్తిమీర వద్దు, అంత బాగుండదు, ఎందుకంటే దీనికి నాన్లాగా చేయాలి కదా. క్యాబేజీ మంచిగా వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి, క్యారెట్, స్వీట్ కార్న్ బాగా వేసాను అనమాట, బాగుంటుంది. కలర్ మారకుండా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మనం మీడియంలో పెట్టేసేసి వేయించాలండి. చివరికి ఏం చేశానంటే చీజ్ గ్రేట్ చేసి వేసానమాట. ఇది మొజరెల్లా చీజ్ కూడా దొరుకుతుంది కదా, అది సాగుతూ వస్తుంది, అది నా దగ్గర లేదు, ఈ చీజే ఉంది. ఇది గ్రేట్ చేసి వేసాను అనమాట. ఇట్లా చిన్నగా అనమాట ఒత్తేసేసుకుని మనం అందులో ఇలా కది పెట్టేసేసి మోల్డ్ చేసేయడమేనండి. ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసి ఒకవైపు ఏమో మిల్క్ రాసాను, ఒకవైపు ఏమో కలోంజీ పెట్టాను అనమాట. మిల్క్ రాసిన వైపు మనం పెనంలో పెట్టాలన్నమాట, అప్పుడు అతుక్కుని బాగుంటుంది. ఇందులో నూనె ఏం వేయక్కర్లేదండి, మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గుతాయి అన్నమాట బాగాను. లోపల మంచిగా ఉడుకుతాయండి, ఉడకపోవడం, ఆ గోధుమ పిండి పచ్చిగా ఉండడం ఏముండదు. చాలా బాగుంది, ట్రై చేయండి. పలుచగానే చేస్తాం, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీవి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.